హాయ్. ఇప్పుడు జావాలో కామెంట్ లైన్స్ గురించి నేర్చుకుందాం. సో దీనికోసం నేను నంబర్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ పీపీటీ యూజ్ చేస్తున్నాను, మైండ్ మ్యాప్ యూజ్ చేస్తున్నాను, అలాగే ఎక్లిప్స్ ఐడి కూడా యూజ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి కామెంట్ లైన్స్. మన కామెంట్ లైన్స్ వచ్చేసరికి దానిలో 3 టైప్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్, అలాగే జావాడాక్ కామెంట్స్. సో కామెంట్స్ వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి. ఇది 1 by 1 అనేది నేను మీకు ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తూ చెప్తాను. సో ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేస్తున్నా. మనకు జావా ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇండస్ట్రీలో ఎక్లిప్స్ యూజ్ చేస్తాము. సో మనం అందుకనే అదే యూజ్ చేస్తున్నాము, ఎక్లిప్స్ ఐడి. సో ఇక్కడ పాత్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే మీరు ఈ ప్రోగ్రామ్స్ స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ లాంచ్. ఎక్లిప్స్ ఐడి ఓపెన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, జస్ట్ వెయిట్. సో ఓపెన్ అయింది ఎక్లిప్స్ ఐడి. ఇక్కడ వచ్చేసరికి మనకి బిల్డ్ అవుతున్నట్టు చూపిస్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాతే మనం ప్రోగ్రామ్ క్రియేట్ చేయగలం. అది కంప్లీట్ అవ్వాలి. సో నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ యూట్యూబ్ వీడియోస్. దాంట్లో వచ్చేసరికి ఎస్ఆర్సి ఫోల్డర్ ఉంటుంది. మనకి ఎస్ఆర్సి ఫోల్డర్లో మనం ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాం. దాన్ని ఎక్స్పాండ్ చేయండి. దీంట్లో వచ్చేసరికి నేను ఆల్రెడీ ఒక ప్యాకేజ్ ఉంది, జావా ప్రోగ్రామ్స్ అని. ఇది ప్రీవియస్ క్లాస్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి కామెంట్ లైన్స్ గురించి కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇవి క్లోజ్ చేస్తున్నాం. ఇవి అవసరం లేదు, ఇవి ప్రీవియస్ క్లాస్వి. సో ఇప్పుడు కామెంట్ లైన్స్ కదా, కామెంట్ లైన్స్ కోసం కూడా నేను ఒక ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో దానికి సపరేట్గా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. సో క్రియేట్ ప్యాకేజ్. ప్యాకేజ్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ నేను కామెంట్ లైన్స్ అని ఇస్తున్నాను. అది మన ఇష్టం అనమాట. మనం ఏదైనా వచ్చో రిలవెంట్గా ఉండాలి నేమింగ్ కన్వెన్షన్ అనేది. సో ఇది కామెంట్ లైన్స్ కాబట్టి, క్లాస్ కాబట్టి కామెంట్ లైన్స్ అని ఇస్తున్నాను. క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇక్కడ మనకు ఒక ప్యాకేజ్ క్రియేట్ అయింది. ఈ ప్యాకేజ్ లోపల క్లాసెస్ క్రియేట్ చేయాలి. సో నేను వచ్చేసరికి ఏం చేస్తున్నానంటే మన కామెంట్ లైన్స్ కదా, కామెంట్ లైన్స్ కోసం నేను ప్రోగ్రామ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ లైన్ కామెంట్స్. ఇక్కడ మనకి కామెంట్ లైన్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి? సింగిల్ లైన్ కామెంట్స్ ఉంది ఫస్ట్ వన్. సో సింగిల్ లైన్ కామెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇవ్వండి ప్యాకేజ్ మీద, న్యూ క్లాస్. సో ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ నేను వచ్చేసరికి స్టూడెంట్ డేటా ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను క్లాస్ నేమ్ వచ్చేసరికి స్టూడెంట్ అని ఇస్తున్నాను. స్టూడెంట్ _ నేను సింగిల్ లైన్ కామెంట్స్ కదా, దానికోసం సింగిల్ లైన్ అని ఇస్తున్నా. సింగిల్ లైన్ కామెంట్స్. సో నాకు మెయిన్ మెథడ్ కూడా అవసరం. సో మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ ఆన్ ఫినిష్. మనకి ఇక్కడ ఒక ఆల్రెడీ క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ప్యాకేజ్ నేమ్ ఉంటుంది. ప్యాకేజ్ నేమ్ ఈజ్ కామెంట్ లైన్స్. ఇక్కడ చూడొచ్చు మీరు ప్యాకేజ్ నేమ్ ఏదైతే ఉందో ఆ కామెంట్ లైన్స్ ఉంటుంది, ప్యాకేజ్ నేమ్ అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లాస్ డిక్లేర్ చేసాము. మన క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము? స్టూడెంట్ సింగిల్ లైన్ కామెంట్స్ అని ఇచ్చాము. సో క్లాస్ నేమ్ అది వస్తుంది. తర్వాత ఇక్కడ మెయిన్ మెథడ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇది మనకి స్టబ్ అంటారు, ఇది అవసరం లేదు. మనం మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ మెథడ్ కూడా ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు మనం సింగిల్ లైన్ కామెంట్స్ గురించి చూద్దాం. సో అసలు ఫస్ట్ వచ్చేసరికి కామెంట్స్ అంటే ఏంటి, కామెంట్స్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారంటే మన కామెంట్స్ వచ్చేసరికి మనకి జావా కంపైలర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. ఏవైతే మీరు కోడ్లో కామెంట్స్ చేస్తారో ఆ కామెంట్ లైన్స్ని జావా కంపైలర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. ఇగ్నోర్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు రాయాలి? ఇగ్నోర్ చేస్తుంది కాబట్టి ఎందుకు మనకు అది యూజ్ ఏంటి అని తెలియాలి అంటే దీనికి నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఒక కేసు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపోజ్ మనకి డెవలపర్ ఉన్నాడు. డెవలపర్ వచ్చేసరికి ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తూ ఉన్నాడు.
అప్లికేషన్లో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. సపోజ్ మనకి అప్లికేషన్లో 50 ప్రోగ్రామ్స్ అవసరమైనాయి. సో 50 ప్రోగ్రామ్స్ అతను క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. 50 ప్రోగ్రామ్స్ రాసినప్పుడు ఏ ప్రోగ్రామ్ దేనికనేది తెలియదు కాబట్టి తెలియాలి అంటే కామెంట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఆ డెవలపర్ క్రియేట్ చేస్తున్నాడు కదా, ఆ డెవలపర్కి తెలుస్తుంది కదా అని మనం అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేసాము, అది మనం క్లయింట్కి ఇచ్చేసాము, లైవ్లో ఉంది. సో వాళ్ళు ఒక 1 year యూజ్ చేశారు, తర్వాత ఏదో ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు మరలా ఇప్పుడు ఏంటంటే ఈ డెవలపర్ వేరే అప్లికేషన్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు, తెలియదు. సో అందుకని కామెంట్స్ కనుక ఇచ్చాము అంటే మనకి డెవలపర్కి కానీ తర్వాత మన కొలీగ్ ఇంకెవరైతే ఉన్నారో వేరే డెవలపర్ అయినా సరే, మనం లీవ్లో ఉన్నాం, వేరే డెవలపర్ వర్క్ చేయాలి. సో మన కామెంట్స్ కనుక ఇస్తే అతనికి ఈజీగా అర్థమవుతుంది, అర్థం చేసుకొని ప్రోగ్రామ్ రాయగలడు. అలాగే సపోజ్ టీంలో కొత్త డెవలపర్ జాయిన్ అయ్యాడు. కొత్త డెవలపర్ జాయిన్ అయినప్పుడు ఆ ప్రోగ్రామ్ చూస్తే అతనికి అర్థం కాదు, కామెంట్స్ లేకపోతే. సో అందుకని కామెంట్స్ ఇవ్వాలి. సో దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ సింగిల్ లైన్ కామెంట్స్ కదా. దీనికి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే ఇది ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం క్లాస్ని డిక్లేర్ చేస్తున్నాం. ఇదేంటి, క్లాస్ని డిక్లేర్ చేసాం. సో క్లాస్ వచ్చేసరికి సింగిల్ లైన్ కామెంట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే // ఇచ్చి అక్కడ ఏదైతే మీరు రాస్తారో స్టేట్మెంట్ సింగిల్ లైన్ మాత్రమే, అది ఇగ్నోర్ చేస్తుంది కంపైలర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇది స్టూడెంట్ క్లాస్ డిక్లరేషన్, స్టూడెంట్ క్లాస్ డిక్లరేషన్ అని ఇస్తున్నా. ఇది కామెంట్ చేశాను, // ఇస్తే అది కామెంట్ అయిపోతుంది. సో ఈ లైన్ అనేది ఏదైతే ఉందో స్టూడెంట్ క్లాస్ డిక్లరేషన్ అనేది కంపైలర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. దాంట్లో ఎర్రర్స్ ఉన్నా ఏమున్నా అది పట్టించుకోదు. సో అది ఇప్పుడు ఏంటంటే మనకి వేరే డెవలపర్ వచ్చాడు, అతను రాగానే ఓకే ఇది స్టూడెంట్ క్లాస్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది అనేది అతనికి అర్థమవుతుంది. అలాగే ఇది వచ్చేసరికి మెయిన్ మెథడ్ డిక్లరేషన్, మెయిన్ మెథడ్ డెఫినిషన్. తర్వాత వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్ దగ్గర నుంచి కొంత డేటా మనం స్టూడెంట్ డేటా స్టోర్ చేద్దాం. సో మనకు వచ్చేసరికి స్టూడెంట్ డేటా స్టోర్ చేయాలి. మనకి ఇక్కడ సింటాక్స్ ఉంటుంది. సింటాక్స్ ఎలా ఫాలో అవ్వాలి అంటే నేను ఇక్కడ కామెంట్స్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ డేటా టైప్ ఇవ్వాలి, అలాగే వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, ఈక్వల్స్ టు వేరియబుల్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. సో సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, // పెట్టాను, అంటే సింగిల్ కామెంట్ చేశాను. ఇది కంపైలర్ అనేది ఈ లైన్ని ఇగ్నోర్ చేస్తుంది, ఈ స్టేట్మెంట్ని. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఫస్ట్ మనం డేటా టైప్ రాయాలి కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే స్టూడెంట్ దగ్గర నుంచి స్టూడెంట్ నేమ్ ఏంటి, అతని ఏజ్ ఎంత, అతని CGPA స్కోర్ ఎంత అనేది నేను స్టోర్ చేస్తున్నాను. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ స్టూడెంట్ నేమ్ తీసుకోవాలి. స్టూడెంట్ నేమ్ అనేది స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఎప్పుడైనా మనం డబుల్ కోట్స్లో ఇవ్వాలి. స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి సపోజ్ ఎగ్జాంపుల్కి నేను రవి అని తీసుకుంటున్నాను. సో హియర్ స్ట్రింగ్ ఈజ్ డేటా టైప్, నేమ్ ఈజ్ వేరియబుల్ నేమ్, రవి ఈజ్ వాల్యూ. సో అలాగే మనం స్టూడెంట్ ఏజ్ కూడా స్టోర్ చేద్దాం. ఏజ్ వచ్చేసరికి ఇంటీజర్ నెంబర్ కాబట్టి నేను ఇంటీజర్ అని తీసుకుంటున్నా. సో ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు, మన ఇంటీజర్ అనేది మనకి డబుల్ కోట్స్ అవసరం లేదు, డైరెక్ట్గా ఇచ్చేస్తాం. సపోజ్ రవి ఏజ్ ఈజ్ 20. అలాగే ఇక్కడ క్యాపిటల్ లెటర్ కాదు, ఇది స్మాల్ లెటర్. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ CGPA స్కోర్ స్టోర్ చేస్తున్నాను. CGPA స్కోర్ వచ్చేసరికి మనకి ప్రెసిషన్ వాల్యూ ఉంటుంది కదా, అంటే డెసిమల్ వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి నేను ఫ్లోట్ తీసుకుంటున్నా. డేటా టైప్ ఈస్ ఫ్లోట్, CGPA ఈక్వల్స్ టు సపోజ్ CGPA స్కోర్ ఈస్ 8.5. సో ఫ్లోట్ వాల్యూని మనం F అనేది కూడా ఇండికేట్ చేయాలి, చివరిలో F పెట్టాలి. డబుల్ అయితే మనకు అవసరం లేదు, బట్ ఫ్లోట్ వాల్యూకి అయితే చివరిలో మనం ఈ F అనేది కూడా పెట్టాలి. సో స్టూడెంట్ డేటా స్టోర్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను కామెంట్ లైన్స్ ఇస్తున్నా. సింగిల్ లైన్ కామెంట్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఈ వేరియబుల్ అనేది నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అది ఇచ్చాను. తర్వాత ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్, అలాగే CGPA స్కోర్ ఆఫ్ ది స్టూడెంట్.
ఇక్కడ ఏం చేస్తుందంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ని ఇగ్నోర్ చేస్తుంది కంపైలర్. కాకపోతే మన కోడ్ రీడబిలిటీ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడంగానే ఇది ఏంటి అనుకోకుండా నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇక్కడ స్టోర్ చేస్తున్నాం, ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇక్కడ స్టోర్ చేస్తున్నాం, సిజిపిఏ స్కోర్ ఆఫ్ ది స్టూడెంట్ ఇక్కడ స్టోర్ చేస్తున్నాం అని ఈజీగా అర్థమవుతుంది ఏ డెవలపర్కైనా. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్, సిజిపిఏ స్కోర్ ఆఫ్ ది స్టూడెంట్ మనం కన్సోల్లో ప్రింట్ చేద్దాం. ఇక్కడ కన్సోల్ అంటే ఇదండి, ఇక్కడ కింద ఏదైతే ఉందో ఇది కన్సోల్ అంటాం. చూడండి ఇక్కడ కన్సోల్ అనే ట్యాబ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కన్సోల్ ఉంటుంది. సో ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అవ్వాలంటే నేను ఏం చేస్తున్నానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫస్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అనేది ఏ వేరియబుల్లో స్టోర్ చేసాం, నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. సో ఇక్కడ మనం ప్లస్ తర్వాత నేమ్ అనే వేరియబుల్ ఇవ్వండి. నెక్స్ట్ సిస్టమ్ డాట్, మనకు షార్ట్ కట్ ఉంటుందంటే ఐడిలో సిస్అవుట్ టైప్ చేసిన తర్వాత కంట్రోల్ స్పేస్ రెండు కలిపి ప్రెస్ చేస్తే మనకి అది ఫిల్ అయిపోతుంది, ఆటో ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్, ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్, ఇక్కడ ప్లస్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఏజ్, అలాగే సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్. సో ఇక్కడ వచ్చేసరికి ఏం డిస్ప్లే చేద్దాం కన్సోల్లో, సిజిపిఏ స్కోర్ ఆఫ్ ది స్టూడెంట్, సిజిపిఏ స్కోర్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్, వేరియబుల్ వచ్చేసరికి సిజిపిఏ. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం, సేవ్ చేద్దాం. సేవ్ చేసి రన్ చేద్దాం. రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత రన్ యాజ్ జావా అప్లికేషన్ కదా, జావా అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి కన్సోల్లో మనకి ఏమొచ్చింది, ఏం ప్రింట్ చేస్తున్నాం, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్, వేరియబుల్ నేమ్లో ఏముంది, రవి ఉంది. అలాగే ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ 20, సిజిపిఏ స్కోర్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ 8.5. ఇది ప్రింట్ అయింది. ఇలా మనం సింగిల్ లైన్ కామెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది, ఇక్కడ పీపీటీలో సింగిల్ లైన్ కామెంట్స్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి మల్టీ లైన్ కామెంట్స్ గురించి చూద్దాం. మల్టీ లైన్ కామెంట్స్ ఎందుకు అవసరం అవుతాయి అంటే ఇక్కడ చూడండి, ఇది డబల్ ఫార్వర్డ్ స్లాషెస్ ఇస్తే ఓన్లీ సింగిల్ లైన్లో ఏదైతే ఉందో అది మాత్రమే ఇగ్నోర్ చేస్తుంది. సపోజ్ నాకు డిస్క్రిప్షన్ అనేది నేను ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను, ఎక్కువగా ఉన్నప్పుడు మల్టిపుల్ లైన్స్లో వస్తాయి కదా, మల్టిపుల్ లైన్స్లో ఉన్నప్పుడు ఎలా అనేది దానికోసం మల్టీ లైన్స్ కామెంట్స్ ఉంటుంది. దానికి కూడా నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఈ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ క్లాస్. దీనికి వచ్చేసరికి నేను ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకుందాం. సో నేను ఎంప్లాయీ మల్టీ లైన్ కామెంట్స్. సో నాకు మెయిన్ మెథడ్ కూడా అవసరం. సెలెక్ట్ దిస్ వన్, క్లిక్ ఆన్ ఫినిష్. సో మనకి ఎనదర్ ఒకటి ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ప్యాకేజ్ నేమ్, క్లాస్ డిక్లరేషన్ అండ్ మెయిన్ మెథడ్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది తీసేస్తున్నాను. ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ క్లాస్ దేనికోసం ఎంప్లాయీ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవడానికి. నేను అదే మెన్షన్ చేస్తున్నాను. దిస్ క్లాస్ describes name of the employee, అలాగే salary of the employee, అలాగే అతను ఏ టీంలో ఉన్నాడు, టీమ్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఇక్కడ చూసారా, నాకు ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మల్టిపుల్ లైన్స్లో వచ్చింది, నా సింగిల్ లైన్లో కాదు. సో ఇటువంటి మల్టిపుల్ లైన్స్లో ఉన్న వాటిని ఎలా కామెంట్ చేయాలి అంటే ఇక్కడ వచ్చేసరికి ఫార్వర్డ్ స్లాష్ యాస్ట్రిస్, అలాగే ఎక్కడైతే మనకి ఎండ్ అవుతుందో లైన్, ఇక్కడ ఎక్కడి వరకు అయితే కామెంట్ ఇవ్వాలో అక్కడ మరలా స్టార్ ఫార్వర్డ్ స్లాష్. చూసారా, సో ఇది అనేది మల్టిపుల్ లైన్స్ అన్నమాట. మల్టిపుల్ లైన్స్లో ఉన్నాయి, వాటిని కామెంట్ చేసాం. ఫార్వర్డ్ స్లాష్ స్టార్, ఇక్కడ వచ్చేసరికి చివరిలో స్టార్ ఫార్వర్డ్ స్లాష్. ఇలా ఇస్తే
ఇక్కడ ఈ ఇన్ బిట్వీన్ దిస్ వీటి మీద ఏదైతే ఉందో మధ్యలో ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ మొత్తం కామెంట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, కొంచెం ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వస్తుంది. అందువల్ల మల్టీ లైన్ కామెంట్స్ అనేది అందుకోసం ఉపయోగపడతాయి. ఇప్పుడు వచ్చేసరికి సింగిల్ లైన్ కామెంట్ ఇస్తున్నాను. ఇది మెయిన్ మెథడ్ డెఫినేషన్ అని. మెయిన్ మెథడ్ డెఫినేషన్ దీంట్లో వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా ఎలా డిక్లేర్ చేస్తాం వేరియబుల్ని, డేటా టైప్. సో ఇది కాపీ పేస్ట్ చేద్దాం, ఇక్కడ ఈజీగా ఉంటుంది. సో డేటా టైప్, వేరియబుల్ నేమ్, వేరియబుల్ వాల్యూ. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ స్టోర్ చేస్తున్నాం కదా, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ స్టోర్ చేస్తున్నాం. సో నేమ్ వచ్చేసరికి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్. సో ఎంప్లాయీ నేమ్ కదా, ఈఎంపీ నేమ్. ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో ఇవ్వాలి. ఎంప్లాయీ నేమ్ ఈజ్ కృష్ణ. నేను ర్యాండమ్గా ఏదో ఇస్తున్నాను, కృష్ణ, సెమీకోలన్ ఇవ్వాలి కంపల్సరీ. తర్వాత శాలరీ ఆఫ్ ది ఎంప్లాయీ. శాలరీ వచ్చేసరికి మనకి డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. ఇట్లో మనకి ఇంటీజర్ అయినా అవ్వచ్చు, ఫ్లోట్ అయినా అవ్వచ్చు, స్ట్రింగ్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ చెప్తాను, నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. సో ఫస్ట్ ఇంటీజర్ టైప్ తీసుకున్నాం. ఇంట్ శాలరీ. శాలరీ వచ్చేసరికి ఇది ఇంట్ టైప్ కదా, శాలరీ ఇంటీజర్ అని ఇస్తున్నాను. సో ఇంటీజర్ వచ్చేసరికి సపోజ్ అతని శాలరీ 40,000 అనుకుందాం. ఓకే, ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నాను. ఒకవేళ శాలరీ అనేది ఫ్లోట్లో కూడా ఉండొచ్చు, అంటే డెసిషన్ వాల్యూస్ కూడా ఉండొచ్చు, డెసిమల్ వాల్యూస్, సారీ, ఫ్లోట్ శాలరీ. ఇక్కడ వచ్చేసరికి నేను ఎఫ్ఎల్ఓ అని ఇస్తున్నా, ఫ్లోట్ అని, ఈక్వల్స్ టు ఫ్లోట్ వచ్చేసరికి ఇతని శాలరీ ఎంత, సపోజ్ 30,000.00 అని ఇస్తున్నా. ఇక్కడ ఫ్లోట్ అయితే మనం కంపల్సరీ చివరిలో ఎఫ్ అని ఇవ్వాలి, సెమీకోలన్. తర్వాత సపోజ్ స్ట్రింగ్ కూడా ఉండొచ్చు. ఎలా ఉంటాయంటే మనకి కరెన్సీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. సపోజ్ ఇండియన్ అనుకో, రూపీ అనే సింబల్, డాలర్ అయితే కరెన్సీ, యుఎస్ డాలర్స్ అయితే డాలర్ అని రిప్రజెంట్ చేస్తాం. అటువంటి టైంలో కామాస్, శాలరీకి మధ్యలో అక్కడ కామెంట్స్ ఉండొచ్చు, అది స్ట్రింగ్ టైప్లో తీసుకుంటాం. సో స్ట్రింగ్ శాలరీ ఎస్టీఆర్ అని ఇస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి డాలర్స్లో అనుకోండి, $350 ఇలా ఇస్తున్నాను, సారీ. సో ఇలా ఇచ్చి సెమీకోలన్ ఇస్తున్నాను. వాట్ హ్యాపెండ్? multiple markers at this line. Auto generated method stub. $30 cannot be resolved to a variable. Syntax error on token 050. Invalid variable declarator. సో మనం మనం డబల్ కోట్స్లో స్ట్రింగ్ కదా, డబల్ కోట్స్లోనే పెట్టాలి స్ట్రింగ్ కాబట్టి. సో చూడండి, ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. ఈ ఎల్లో కలర్ కనబడుతున్నాయి కదా బల్బ్స్, ఇవి ఏంటంటే ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మనం యూజ్ చేయట్లేదు. ఈ వేరియబుల్ని యూజ్ చేయలేదు. ఎక్కడ మనం కోడ్లో ఇక్కడ ఫస్ట్ ఈ వాల్యూని ఇక్కడ స్టోర్ చేసాం ఈ వేరియబుల్లో, కానీ ఆ వేరియబుల్ని ఎక్కడ యూజ్ చేయలేదని చెప్పి చెప్తుంది ఎల్లో కలర్ బల్బు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, కన్సోల్లో ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే మనం ప్రింటింగ్ స్టేట్మెంట్ రాస్తే అది వెళ్ళిపోతుంది ఎల్లో కలర్ బల్బు. సో సిస్ అవుట్, ఇక్కడ ఏం చేస్తున్నాము, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్ ప్లస్ వేరియబుల్ ఏంటి, ఎంప్లాయీ నేమ్, ఈఎంపీ నేమ్. ఆ వేరియబుల్ ఇక్కడ పెట్టేసి చూసారా, ఇక్కడ ఎల్లో కలర్ బల్బ్ ఇంత ముందులో ఈఎంపీ నేమ్కి ఉంది, అది వెళ్ళిపోయింది లైన్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, అన్నీ ప్రింట్ చేద్దాం. శాలరీ ఇన్ ఇంటీజర్ ఫార్మేట్. శాలరీ వచ్చేసరికి వేరియబుల్ ఏంటి, శాలరీ ఇంట్. నెక్స్ట్ శాలరీ ఇన్ డెసిమల్స్ ఫార్మాట్.
వేరియబుల్ ఏంటి, శాలరీ ఫ్లోట్. నెక్స్ట్ ఇది ఒక్కటే ఎల్లో కలర్ బల్బ్లో ఉంది, అది కూడా యూజ్ చేసామంటే అది కూడా పోతుంది. సిస్ అవుట్ శాలరీ ఇన్ డాలర్స్ అని పెడదాం. ప్లస్ ఈ వేరియబుల్ ఏదైతే ఉందో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండవు, కేస్ సెన్సిటివ్ ఇష్యూస్ రావు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కంట్రోల్-S. ఇక్కడ వచ్చేసరికి నేను ఇక్కడ కూడా మల్టీ లైన్స్ యూజ్ చేద్దాం ఇక్కడ. దీని తర్వాత ఫార్వర్డ్ స్లాష్ స్టార్, ఇక్కడ ఆటోమేటిక్గా అది ఫిల్ చేయబోతుంది. ఎంటర్ ప్రెస్ ఇస్తే ఇక్కడ ఏం చేస్తున్నామంటే శాలరీ కెన్ బి ఇంటీజర్. నెక్స్ట్ సెకండ్ లైన్ శాలరీ కెన్ బి ఫ్లోట్, శాలరీ కెన్ బి స్ట్రింగ్. ఇదేంది, బేస్డ్ ఆన్ ది కంట్రీ అలా డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి చూసారా, ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనం ఇంటీజర్గా అయినా ఉండొచ్చు, ఫ్లోట్గా అయినా ఉండొచ్చు, స్ట్రింగ్ అయినా ఉండొచ్చు, మనం మల్టీ లైన్ కామెంట్స్ ద్వారా ఇచ్చాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ మల్టీ లైన్స్ ఉన్నాయి కదా, కంపైలర్ అనేది దీన్ని ఇగ్నోర్ చేస్తుంది, దీన్ని కూడా ఇగ్నోర్ చేస్తుంది, కంపైల్ చేయదు, సింటాక్స్ ఎర్రర్స్ చెక్ చేయదు, ఏమీ చెక్ చేయదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. See here, name of the employee is Krishna, salary in integer format 40,000, ఇలా salary in dollars ఇలా వస్తుంది. ఓకే, ఇంకోటి మనం మర్చిపోయాము, టీమ్ ఆఫ్ ది ఎంప్లాయీ కూడా ప్రింట్ చేయాలి కదా. సో మనం ఏం చేద్దామంటే దీని తర్వాత టీమ్ అనేది టెస్టింగ్ టీము, డెవలప్మెంట్ టీము, అలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కాబట్టి, యూఐ టీమ్ అలా ఉంటాయి కాబట్టి మనం స్ట్రింగ్ అనేది వేరియబుల్, స్ట్రింగ్ డేటా టైప్ స్ట్రింగ్ టీమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో మనం టెస్టింగ్ కాబట్టి టెస్టింగ్ టీమ్. ఓకే, దీన్ని కూడా మనం ప్రింట్ చేద్దాం కన్సోల్. మొత్తం టైప్ చేద్దాం. ఇది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, డబుల్ కోట్స్లో టీమ్ ఆఫ్ ది ఎంప్లాయ్. టీమ్ అనే వేరియబుల్ కాబట్టి అది ఇచ్చాం. సో కంట్రోల్-S సేవ్ చేయండి, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఇది ఇప్పుడు మనకి ఇది కూడా వచ్చింది టెస్టింగ్ టీమ్. ఓకే, సో ఈ విధంగా సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ అని యూజ్ అవుతాయి మనకి అప్లికేషన్లో. తర్వాత వచ్చేసరికి థర్డ్ది ఏముంది, జావా డాక్ కామెంట్స్ ఉన్నాయి. ఈ జావా డాక్ కామెంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది, అది మనకి అరౌండ్ 20 minutes అయినా పడుతుంది. సో ఇది మనం నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఓకే, జావా డాక్ కామెంట్స్ అనేది, ఈ జావా డాక్ కామెంట్స్ అనేది ఎందుకోసం అంటే మనం జావా డాక్యుమెంటేషన్ అనేది మనం దీని ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నేను నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.